డేజర్ కంపెనీ బ్రాండ్. ఇది మనకు బజార్లో దొరికే శానిటరీ ప్యాడ్ సార్. ఇది డేజర్ కంపెనీ బ్రాండ్. మనకు మామూలుగా హెల్తీగా ఉన్న లేడీస్కి ఒక ఈ కప్పు వచ్చి 30 ml ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ బ్లీడింగ్ పర్ డేకి వచ్చి అవ్వదు. ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాటికైనా సరే నేను ఒక కప్పు పోసాను. ఇప్పుడు ఇంకొక కప్పు కూడా పోస్తున్నాను. అసలు ఇంత కూడా బ్లీడ్ అవ్వదు, అయినా సరే నేను పోసాను. మన డేజర్ దాంట్లో ఫుల్ ఆఫ్ 2 కప్స్ పోసాను. ఇంకో కప్పు కూడా పోస్తాను. ఇందులో ఎన్ని కప్పులు పోస్తాను ఒకసారి మీరు హ్యాండ్ దీని మీద పెట్టండి సార్. ఇలా పెట్టండి సార్. ఆ హ్యాండ్ దీని మీద పెట్టండి. ఎలా ఉంది? ఇదేమో తడిగా కనబడుతుంది చూడండి. ఇదేమో తడిగా లేదు అన్ని పోసినా కూడా. ఇందులో పోసాము అయినా కానీ ఇది తడిగా ఉంది. ఇప్పుడు నేను వచ్చి ఇందులో ఉన్న వాటర్ కూడా ఇందులో పోసేస్తాను. ఇది కూడా అబ్జర్వ్ చేసేసుకోండి. ఈ ప్యాడ్స్ ఎందుకు వాడకూడదంటే ఇది వచ్చి అంతా ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేసింది. ఇది వాడటం వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. అసలు ప్లాస్టిక్ అనేది వాడకూడదు అనుకుంటున్నాం కదా. లేడీస్గా అతి సెన్సిటివ్ అన్న ప్లేస్లో మనం ఈ ప్లాస్టిక్ వాడుతున్నాము. ఈ లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా వేస్ట్ తోటి తయారు చేసినప్పుడు ఇది ఒక్కసారి మనం కూర్చున్నప్పుడు ప్రెస్ అయిపోయి బ్లడ్ అంతా మన లోపలికి వెళ్ళిపోయి అలాగా మనకి క్యాన్సర్స్ అనేది కూడా కారణం. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లలు అసలు ఇవనేది వాడకూడదు. ఈ డేజర్ ప్యాడ్ వచ్చి ఇదంతా కూడా కాటన్ మెటీరియల్ తోటి తయారు చేసిందన్నమాట. కాటన్ ఇదంతా కూడా కాటన్ అన్నమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండదు. ఇది లోపల మనం పోసిన ఈ వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే సార్ జెల్లుగా అయిపోయింది. ఓకేనా సార్? ఇందులో వచ్చి యాంటీ బ్యాక్టీరియల్ చిప్ ఒకటి ఉంది సార్. ఇది వచ్చి 50 రూపీస్ దాకా దీని కాస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎలర్జీ అనేది రాకోకుండా చేస్తుంది అన్నమాట. ఈ చిప్ కాస్ట్ ఒకటి 50 రూపీస్ ఉంటుంది. ఇది ఎలర్జీ అనేది రాకుండా చూస్తుంది అన్నమాట. ఈ లోపల కోసం మన వాటర్ అంతా కూడా ఇది జెల్లెల్లే అయిపోతుంది. దీన్ని మనం వాటర్లో వేసినా కూడా డ్రై అయిపోతుంది. దీన్ని మనం ఫ్లష్ అవుట్లో కూడా వేసినా కూడా వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ఇది భూమిలో వేసినా పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. పొల్యూషన్ వల్లే కదా మనకి ఇదంతా వస్తుంది. ఇది భూమిలో వేసినా ఇంకదు, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇది భూమిలో వేసినా ఇంకిపోతుంది, ఫ్రెష్ అవుట్లో వేసినా కానీ వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి పిల్లలకు కూడా హెల్త్గా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క లేడీ కూడా ఇది కంపల్సరీగా ఇది వాడాలి. మనం దీన్ని ప్రమోట్ చేయాలి. అది జెల్గా ఫామ్ అవుతుంది.
ప్లస్ అవనప్పుడు ఏంటంటే బీడింగ్లా ఉంటుంది. ప్రెస్ అయినప్పుడు దానివల్ల ఈ ఎల్ల తీసుకొస్తాం వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఆ జల్లగా మారడం వల్ల అక్కడ నిలబడిపోతుంది. ఎంతది అది మేము ఎంఎల్కి వచ్చేసింది. ప్లస్ దాంట్లో మనం దీంట్లో యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా చూడండి ప్లస్ 4 + 2 6 6 × 3 6 × 3 18 100 ml 100 ml తీసుకుంటాం. జల్లగా ఫామ్ అవుతే అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసిందంటే చిప్.